నమస్కారం. పవిత్రమైన ఆషాఢమాసంలో దాగి ఉన్న అత్యంత శక్తివంతమైన పూజా విధానాలు, అలాగే ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకునే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈ విశేషమైన దైవిక సమాచారం ప్రతి ఒక్కరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా విషయాల్లోకే వెళ్దాం. జులై మాసంలో రాబోయే ఆధ్యాత్మిక ఘట్టాలను ముందుగా ఒక క్రమపద్ధతిలో తేదీలవారీగా అర్థం చేసుకుందాం. ఆర్థిక కష్టాలను, జాతక దోషాలను తొలగించుకోవడానికి ఈ కాలక్రమ పట్టిక ఒక అద్భుతమైన గైడ్లాగా పనిచేస్తుందన్నమాట. ఈ మాసపు దైవిక రహస్యాలను ఛేదించడానికి మనం ప్రధానంగా 4 అంశాలను గమనిద్దాం. పవిత్ర ఆషాఢమాస విశిష్టత, గుప్త వారాహి నవరాత్రులు, తొలి ఏకాదశి పూజావిధానం మరియు గురు పౌర్ణమి నియమాలు. మొదటి విభాగం పవిత్ర ఆషాఢ మాస విశిష్టత. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడానికి, జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ మాసం అత్యంత అనుకూలమైనదని చెప్పొచ్చు. ఇక రెండవ విభాగం గుప్త వారాహి నవరాత్రులు. జులై 15 నుండి 23 వరకు వచ్చే ఈ 9 రోజులు అత్యంత శక్తివంతమైన వారాహిదేవికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజులు. ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ నవరాత్రులను గుప్తంగా అంటే చాలా రహస్యంగా పూజించాలి. ఇంట్లో పూజ జరుగుతున్న విషయం పక్కింటివారికి కూడా తెలియకూడదు, అంత రహస్యమన్నమాట. ఈ రహస్య పూజలను సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్య మాత్రమే నిర్వహించడమనేది ఇక్కడ అత్యంత కీలకమైన నియమం. ఈ వారాహిదేవి ఆరాధనలో ఎరుపు రంగుకు చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంది. ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఎర్రటి పుష్పాలతో ఆ తల్లిని ఆరాధించాలి. అలాగే దుంపలు, ముఖ్యంగా ఉడికించిన చిలకడదుంప లేదా కందగడ్డలను నైవేద్యంగా సమర్పిస్తే చాలు, ఆ దేవి కరుణించి వెంటనే అద్భుతమైన వరాలు ప్రసాదిస్తుందని మూలాలు స్పష్టం చేస్తున్నాయి. మూడవ విభాగం తొలి ఏకాదశి పూజా విధానం. జులై 25 శనివారం నాడు వచ్చే ఈ అద్భుతమైన పర్వదినాన ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి విష్ణుమూర్తిని పూజిస్తారని పురాణాలు చెప్పుతున్నాయి. అసలు ఈ యోగ నిద్ర అంటే ఏమిటో ఒకసారి గమనిస్తే, విష్ణుమూర్తి ఆదిశేషుని పాన్పుపై 4 నెలలపాటు సుదీర్ఘమైన దైవిక నిద్రలోకి వెళ్లే ఒక విశ్వవ్యాప్తమైన మార్పిది. అందుకే ఈ ప్రత్యేకమైన శనివారం నాడు చేసే ప్రార్థనలు భవిష్యత్తు విజయాలకు ఎంతో కీలకంగా మారతాయి. ఇంట్లోకి అఖండ కుబేర యోగాన్ని అంటే అపారమైన ధనాన్ని ఆకర్షించడానికి ఒక అద్భుతమైన పిండి దీపం తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సింపుల్. బియ్యపిండిలో చిటికెడు పసుపు, కొద్దిగా బెల్లం తురుము, అలాగే ఆవు పాలు కలిపి ప్రమిదలను తయారుచేసి దీపారాధన చేస్తే ఎంతటి కష్టమైనా గట్టెక్కి తీరుతుంది. తొలి ఏకాదశి రోజున ఈ ప్రత్యేకమైన దీపాలు మాత్రమే వెలిగించాలి సుమా. ఇంతకుముందు వారాహిదేవికి ఉపయోగించిన ఎరుపు రంగుకు భిన్నంగా వెంకటేశ్వరస్వామి ఆరాధనలో ప్రకాశవంతమైన పసుపు రంగు కానుకలను వాడాలి. పసుపు వస్త్రాలు, పసుపు చామంతులతో పాటు ఇక్కడ గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన నియమమొకటుంది. తులసి ఆకులను ఖచ్చితంగా ఒక్కరోజు ముందుగానే కోసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఏకాదశి నాడు తులసిని పొరపాటున కూడా కోయకూడదు. ఆ రోజు పాటించాల్సిన కొన్ని కఠినమైన అలాగే ఆశ్చర్యకరమైన నియమాలు కూడా ఉన్నాయి. వడ్ల ధాన్యాలలో పాపాలు నివాసం ఉంటాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తింటే ఆ పాపాలు మూటగట్టుకున్నట్లే లెక్క. దానికి బదులుగా పేలాల పిండి తినాలి. పాలు, పండ్లతో ఉపవాసం ఉంటే ఏకంగా 23 ఏకాదశిలో పుణ్యఫలం ఒక్కరోజులోనే దక్కుతుందని స్పష్టం చేయబడింది. అలాగే రావిచెట్టు పూజ చేయడం, గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది. జుట్టు లేదా గోళ్లు కత్తిరించకూడదు, షాంపూ వాడకూడదన్నవి కూడా ముఖ్యమైన నియమాలు. ఇక 4వ విభాగం గురు పౌర్ణమి నియమాలు. జులై 29న జరిగే ఈ చివరి ఘట్టం సాయిబాబా, వ్యాసమహర్షి వంటి గురువులకు అంకితం చేయబడినది. ఇదే రోజున పరమేశ్వరుడు కూడా యోగనిద్రలోకి వెళ్లటం మరో విశేషం. జాతక దోషాలను పూర్తిగా దహించివేసి కుటుంబ అభివృద్ధిని సాధించడానికి సాయిబాబా ఆలయంలోని ధునిలో ఒక నిర్దిష్టమైన క్రమంలో ద్రవ్యాలు సమర్పించాలి. ముందుగా గుడికి వెళ్లి కొబ్బరికాయతో పాటు నవధాన్యాలు, ఆపై కర్పూరం వేసి ధునికి నమస్కరించుకోవటం అత్యంత సరైన పద్ధతి. ఇలా చేస్తే దోషాలన్నీ భస్మమైపోతాయి. ఈ ధుని కార్యక్రమం చేసేటప్పుడు ఒక అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని ఉచ్చరించాలి. అదే ఓం కర్మధ్వంసినే నమః.
ఈ ప్రాచీన మంత్రాన్ని ఖచ్చితంగా 11 సార్లు జపించడం ద్వారా బాబా అనుగ్రహం తక్షణమే సిద్ధిస్తుంది. అలాగే వివాహజాప్యం లేదా ఉద్యోగ సమస్యలతో సతమతమయ్యేవారి కోసం ఒక అద్భుతమైన పురాతన పరిహారం కూడా ఉంది. నానబెట్టిన శనగలను పసుపు దారానికి గుచ్చి దత్తాత్రేయునికి మాలగా వేయడం ద్వారా ఎలాంటి అడ్డంకులైనా అత్యంత వేగంగా తొలగిపోతాయి. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే గురువులను అపారంగా గౌరవించడం. వ్యాసమహర్షి ఇచ్చిన వరం ప్రకారం గుడిలోని పండితులకు దక్షిణ, తాంబూలాలు సమర్పించి వారి పాదాలకు నమస్కారం చేసుకుంటే చాలు, జాతకంలో గురుబలం విపరీతంగా పెరిగిపోయి అపారమైన ఐశ్వర్యం సిద్ధిస్తుందని మన మూలాలు స్పష్టం చేస్తున్నాయి. మరి విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. తొలి ఏకాదశి నుండి సూర్యుడు దక్షిణాయనంలోకి ప్రవేశించడం మరియు దేవతలు 4 నెలలపాటు దైవిక రాత్రిలోకి వెళ్లడంతో భూమిపై శుభకార్యాలు తాత్కాలికంగా ఆగిపోతాయి. మరి ఈ అపారమైన విశ్వశక్తి మార్పు మిగిలిన సంవత్సరం మొత్తం మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? ఈ హిందూ దైవిక క్యాలెండర్లోని విశ్వరహస్యాలు నిజంగా ఎంత అద్భుతంగా ఉన్నాయో కదూ! ఈ లోతైన అంశాలపై మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని ఇవి ఖచ్చితంగా రేకెత్తిస్తాయి. మరి ఈనాటి ఈ ఆషాఢమాస విశ్లేషణను